హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జేఆర్. వెల్కమ్ టు కాల్ మీ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాప్ 3 బెస్ట్ గేమింగ్ మొబైల్స్ అండర్ 30Kలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. లాగ్ చేయను, స్ట్రైట్గా పిన్ టు పిన్ చెప్పేస్తాను. లెట్స్ గో టు ద వీడియో. అది పర్ఫార్మెన్స్, యూఎఫ్ఎస్ అండ్ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ అండ్ బ్యాటరీ, ఈ 3 కేటగిరీలు చూస్ చేసుకొని నేను టాప్ 3 గేమింగ్ మొబైల్ కింద నేను కన్సిడర్ చేసుకున్నాను. ఆ టాప్ 3 మొబైల్ వచ్చేసి OnePlus Nord 5 మొబైల్, టాప్ 2 వచ్చేసి పోకో F7. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఇన్డెప్త్గా నేను చెప్పాలనుకోవట్లేదు. ఈ 3 మొబైల్ పిక్స్ డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేసిన తర్వాత ఈ 3 మొబైల్స్ టాప్ 1, 2, 3 ఏ కేటగిరీలో ఎలా నేను గేమింగ్కి మొబైల్ రిఫర్ చేస్తున్నా అనేది చెప్తాను. ఈ 3 మొబైల్స్ వీడియో లాస్ట్లో ఎందుకు ఈ 3 మొబైల్స్ పిక్ చేసుకొని వాటికి టాప్ 1, 2, 3 ర్యాంకింగ్ ఇచ్చాను అనేది చెప్తాను. టాప్ 3 మొబైల్ 6.8 ఇంచ్ 1.5K 144 హెడ్స్ AMOLED డిస్ప్లే, 400 nits పీక్ బ్రైట్నెస్, HDR10+ ప్యానల్, స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్, 144 FPS BGMI, 50 MP Sony LYT 700, 8 MP అల్ట్రా వైడ్, 50 MP ISO సెల్ JN5 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, బోత్ 4K. కనెక్టివిటీ విషయానికి వస్తే NFC IR బ్లాస్టర్ ఉంటుంది. 6800 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 4 Android, 6 సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. 8GB 256GB 31,999 రూపీస్కి వస్తుంది. అమౌంట్ ప్రైస్ అది. బ్యాంక్ ఆఫర్ 2000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ మధ్యలో అడుగుతున్నాడు, ఇది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. మళ్ళీ వీడియోలో కంటిన్యూ చేద్దాం. మొబైల్ స్పెసిఫికేషన్ చూద్దాం. 6.83 ఇంచ్ 1.5K LED డిస్ప్లే, 3200 nits డాల్బీ విజన్ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 4 చిప్సెట్, LPDDR5X, UFS 4.1 స్టోరేజ్. కెమెరా విషయానికి వస్తే 50 MP సోనీ IME882 సెన్సార్తో ఇచ్చారు. ఇది కాస్త ఓల్డ్ లాస్ట్ జనరేషన్ సెన్సార్. ఇది 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్, ఫ్రంట్ 20 MP అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో బోత్ కెమెరాస్, రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ 4K 60 FPSతో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. IP66, 68, 69 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 2 meters వరకు అండర్ వాటర్లో 50 minutes వరకు సర్వైవ్ కావాలని చెప్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే 7550 mAh బ్యాటరీ, 90 watts ఛార్జర్, 22.5 watts రివర్స్ వైడ్ ఛార్జర్ లభిస్తుంది. 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. 256GB 31,999 రూపీస్ పెట్టారు. ఇది డైరెక్ట్ ప్రైస్. ఇది బ్యాంక్ ఆఫర్ కూడా 750 రూపీస్ ఉంటుంది. ఇది పోకో F7 మొబైల్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు IQ Neo 6.7 ఇంచ్ 1.5 144 AMOLED డిస్ప్లే, 5500 nits పీక్ బ్రైట్నెస్, స్నాప్డ్రాగన్ 8S Gen 4 చిప్సెట్ అండ్ QN సూపర్ కంప్యూటింగ్ చిప్సెట్. ఈ మొబైల్లో 2 చిప్సెట్లు వస్తాయి. LPDDR5X అల్ట్రా ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 MP సోనీ అండ్ 50 MP పోర్ట్రైట్ సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజింగ్తో ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 50 MP సోనీ సెన్సార్, బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ వచ్చే 4K 60 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే NFC IR బ్లాస్టర్ ఉంటుంది. బ్యాటరీ చూస్తే 7000 mAh బ్యాటరీ, 120 watts ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. ఈ మొబైల్కి బైపాస్ ఛార్జింగ్ ఉంటుంది. డైరెక్ట్గా బ్యాటరీ మీద ఎక్కువ లోడ్ పడకుండా డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకొని గేమ్స్ ఆడుకోవచ్చు. 4 ఆండ్రాయిడ్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. 8+128GB 31,999 రూపీస్కి వస్తుంది. బ్యాంక్ ఆఫర్ 2000 లభిస్తుంది. ఇవి ఈ 3 మొబైల్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు గేమింగ్ మొబైల్కి ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 ఎందుకు ఇచ్చాను అనేది, ఎలా కన్సిడర్ చేశాను అనేది ఇప్పుడు చెప్తాను. నెంబర్ 1 IQకి ర్యాంక్ ఇస్తాను. గేమింగ్ మొబైల్ పరంగా అండర్ 30K ప్రైస్లో IQ Neo 10 నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ LPDDR5X అండ్ 4.1 UFS స్టోరేజ్తో వస్తుంది. 2 చిప్సెట్స్తో వస్తుంది ఆ మొబైల్. స్నాప్డ్రాగన్ 8S Gen 4 చిప్సెట్ అండ్ Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్సెట్. ఈ Q1 చిప్సెట్ వచ్చేసి నీకు బ్యాటరీ అండ్ థర్మల్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. అందువల్ల స్మూత్ గేమింగ్ ఆడుకోవచ్చు Neo 10లో. ఈ 2 రీజన్ వల్ల అండర్ 30Kలో IQ Neo 10 ఫస్ట్ ర్యాంకింగ్లో ఉంది. అలా సెకండ్ ర్యాంకింగ్లో పోకో F7 మొబైల్ ఉంది. ఈ మొబైల్ వచ్చేసి IQలో ఉన్నట్టు సేమ్ అదే చిప్సెట్, బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఆప్టిమైజ్లో కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు GPUకి CPUకి మధ్యలో. సో అందువల్ల ర్యాంకింగ్లో నెంబర్ 2 ప్లేస్లో ఉంది. బేసిక్ వేరియంట్ వచ్చేసి 8GB 256GB వస్తుంది 29,999 రూపీస్కి. అది చాలా బెస్ట్
ఈ పోకో F7లో గేమింగ్ ఆడాలంటే కొన్ని ల్యాక్స్ ఉంటాయి, అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ కూడా కనిపిస్తాయి. సో ఇది మెయిన్ రీజన్. ఎందుకని ఇది నెంబర్ 2 ర్యాంకింగ్లో పోకో F7గా నేను కన్సిడర్ చేసుకున్నాను. అలాగే లాస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord 5. ఈ మొబైల్ ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పాలి. కెమెరా డిపార్ట్ పరంగా, డిస్ప్లే డిపార్ట్మెంట్ పరంగా అన్ని ఈ 30K ప్రైస్ రేంజ్లో ద ఆల్రౌండ్ ఫోనర్ అని చెప్పాలి. బట్ చిన్న డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే UFS స్టోరేజ్ 3.1తో వస్తుంది. అది కాక స్నాప్డ్రాగన్ 8S Gen 3 చిప్సెట్తో వస్తుంది. ఈ రెండు 2 డ్రాప్ బ్యాక్ వల్ల థర్డ్ ర్యాంకింగ్లో నేను కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సేల్ వస్తుంది మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. ప్రైస్ ఇంకా తగ్గొచ్చు, ఒక 3-4,000 కార్డ్ ఆఫర్స్ కూడా రావచ్చు. సో ద బెస్ట్ మొబైల్స్ అవుతాయి ఈ 3 గేమింగ్ పరంగా. అండ్ అప్డేట్స్ కూడా దగ్గర 400 అప్డేట్స్ అండ్ 5 or 6 సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు కాబట్టి ఆరామ్సే 3 years వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.